ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ శౌర్య వాళ్ళు అక్కడికి వచ్చి, ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? నీకు నాన్న ఉన్నారు, నీ నాన్న నీకేమీ కానివ్వరు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ చాలా సంతోషించి తన కళ్ళను నలుపుకుంటూ ఉంటాడు. ఇంతలో నలక పడటంతో, ఏమైంది నాన్న అని చెప్పేసి శౌర్య అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, కళ్ళల్లో ఏమో పడినట్టుందమ్మా, నేను నలుపుకున్నాను కదా, కన్ను చూడు రెడ్గా అయిపోయింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య అయితే దీప కొంగు తీసుకొని దానిని గట్టిగా ఊది తన కళ్ళకి అద్దుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన శౌర్య అయితే, నాకు కూడా మీరు ఇలాగనే పెట్టారు కదా నాన్న, నాకు పోయింది, ఇప్పుడు నీకు కూడా పోతుంది చూడు నాన్న అని చెప్పేసి అంటూ ఊదుతూ తన కంటిని అద్దుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ దీప వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శౌర్య అయితే, అదే ఇప్పుడు ఎలా ఉంది నాన్న మీకు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, ఇప్పుడు బాగానే ఉందమ్మా అని చెప్పేసి తన కళ్ళ నీళ్లు తిప్పుతూ ఉంటాడు. చూడగానే అక్కడున్న శౌర్య అయితే, మీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఏంటి నాన్న అని చెప్పేసి అడుగుతుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ అయితే, నువ్వు చూపిస్తావు కదా అమ్మ ఆ ప్రేమ, నా కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న శౌర్య అయితే, నాన్న నేను మీకు ఉన్నాను కదా, నీకేమీ కానివ్వను నాన్న అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే శౌర్యని దగ్గరికి తీసుకొని తనని ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శౌర్య అయితే, నాకున్నారు, మీరు అమ్మకి ఉన్నారు అని చెప్పి